అందుగురించే దీనికి మొట్టమొదటి ఏంటంటే విద్యే కాదు, చదువుకుంటే ఈ సమాజంలో సమానత్వం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన కూడా తను ఏదైతే ఆశించాడో అటువంటి ఆశయాల్ని ఈ భారతదేశంలో ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేసి దాన్ని నిరూపించేటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన ఈ భారతదేశంలో కుల వివక్షతకు గురయ్యి దాన్ని సాధనంగా చేసుకుని ఎంతో పోరాటం చేసేటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా భావించి దీని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావులో ఒకడైనటువంటి అంబేద్కర్ గారు ఎవరిని భావించడం లేదు. అయినా కానీ జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలు నచ్చి దాన్ని గురువుగా భావించారు. అటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా మనం చాలా సంతోషకరం. ఇక్కడ బహుజనులు అందరూ కూడా ఉన్నారు. ఈ బహుజనుల గురించి ఆయన పోరాటం చేత అప్పట్లో ఆయన పోరాటం ఆయనతోటి ఆపకుండా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేతో కూడా ఈ భారతదేశంలో మహిళలు కూడా సమానత్వం కావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 1848లో బాలికల పాఠశాల నిర్మించడం జరిగింది. అది ఆయన చేయడం ప్రారంభమైంది. అటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి కుటుంబానికి మనందరం ఇక్కడ రావడం చాలా సంతోషకరమని భావిస్తూ జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే.